హలో అండి, వెల్కమ్ టు గురు ట్యూటోరియల్స్ తెలుగు. ఈరోజు నేను మీకు సమగ్ర శిక్ష ఎగ్జామ్ డేట్స్ అనేవి ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే నోట్స్ గురించి కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఫస్ట్ సమగ్ర శిక్ష వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేశానండి. మీకు ఇక్కడ అనౌన్స్మెంట్లో కనిపిస్తుంది కదా. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ కనిపించింది కదా, షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్. సో ఇలా ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో చూస్తే మనకి 22nd అండ్ 23rd 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయండి. 22nd రోజు 2 పోస్టులకి కూడా ఎగ్జామ్స్ ఉందండి. 23rd రోజు మాత్రం 1 పోస్ట్కి మాత్రమే ఉందండి. సో అలాగే 22nd రోజు మనకి మార్నింగ్ ఏమో ఏఆర్పి ఎంఎస్ కోఆర్డినేటర్కి ఉంది, మధ్యాహ్నం ఏమో డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఉంది. అండ్ నెక్స్ట్ 23rd రోజు అసిస్టెంట్ ప్రోగ్రామర్ అండ్ సిస్టమ్ అనలిస్ట్కి ఉంది. ఇది మార్నింగ్ ఉందండి. సో ఇది అండ్ హాల్ టికెట్స్ అనేవి కూడా మనకి 1 వీక్ బిఫోర్ రిలీజ్ చేస్తారండి డెఫినెట్గా. సో అది కూడా మీకు నా ఛానల్లో నా ఛానల్ కనుక మీకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే మీకు ఆ వీడియో కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ వీడియో అప్డేట్ కూడా మీరు పొందుతారు. సో నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోలు కావాలి అంటే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దిస్ ఈజ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి. సో ఇంకా నోట్స్ అండి. సో నెక్స్ట్ పాయింట్ నోట్స్కి వస్తే, ఈ సమగ్ర శిక్ష యొక్క నోట్స్ అనేవి నేను అండ్ ఇంకా ప్రిపరేషన్ టిప్స్ అని కూడా ఒక వీడియో ఆల్రెడీ పెట్టి ఉన్నాను. సో అండ్ అలాగే చాలామంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా పెట్టమని అంటున్నారు. సో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఏంటంటే మీకు ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా మైండ్లో స్టోర్ అయిపోతుంది. అండ్ అలాగే మీ సిలబస్ ప్లాన్ అనేది కూడా మీరు మంచిగా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇది నా మెయిన్ సజెషన్ ఏంటంటే, మీరు చదువుతూ రాస్తూ ఉంటే కూడా మీకు తొందరగా మైండ్లో స్టోర్ అయిపోతుంది, అలాగే ఈజీగా గుర్తుంటుంది. సో ఇది నా మెయిన్ సజెషన్ అండి. సో అందరు కూడా నేను ఆల్రెడీ 3 పార్ట్స్లో పెట్టానండి. సో ఈ ఎగ్జామ్కి కావాల్సిన నోట్స్ అనేవి పీడిఎఫ్ ఫైల్లో మీకు పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకొని ఒక కొన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నారంటే మీకు ఎగ్జామ్ ముందు రోజు వన్ డే బిఫోర్ ఆఫ్ ది ఎగ్జామ్ మీకు అవన్నీ ఆ పాయింట్స్ అనేవి కలెక్ట్ చేసుకున్న పాయింట్ అనేవి చదువుతూ ఉంటే మీకు ఈజీగా రివిజన్ అయిపోతుంది. అలాగే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారండి. సో ఇది నా మెయిన్ సజెషన్. సో మీరు దీన్ని ఫాలో అవుతారు, మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని ఫాలో అవ్వండి. సో అలాగే ఇంకా ఏమైనా పీడిఎఫ్ ఫైల్స్లో ఏమైనా మిస్టేక్స్ కానీ నేను ఇంకా మీకు క్వాలిటీఫుల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఏమైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి. సో మీరు గుడ్ చేసిన బ్యాడ్ కామెంట్ అనేవి ఆల్మోస్ట్ చేయరు, నాకు మాత్రం ఇప్పటికీ రాలేదు. బట్ గుడ్ కామెంట్స్ అనేవి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో మీరు ఎలాంటి కామెంట్ చేసినా నా వీడియోని చూసారని ఎంకరేజింగ్గా ఫీల్ అవుతాను. సో ప్లీజ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.